నిట్ ఆందోళన ఏదైతే జంతర్ మంతర్లో జరిగిందో దాంట్లో అనేక రకాల విశేషాలు కూడా బయట పట్టడం జరిగింది. నిట్ విద్యార్థులు కాకుండా మిగతా సంబంధించిన సంస్థలకు రావటం, అనేక రకాలుగా ఆరోపణలు చేయటం, దేశానికి సంబంధించిన దేశ భద్రత సంబంధించిన అంశాలపైన ఇష్టానుసారంగా మాట్లాడిన నాయకులు కూడా వెళ్ళటం, కేవలం కేంద్ర ప్రభుత్వాన్నే కాకుండా దేశానికి సంబంధించిన వ్యవస్థల్ని, మన యొక్క ఆర్మీని కూడా అక్కడ తిట్టడం, ఇటువంటి అనేక రకాల విశేషాలు జరిగాయి. సోనం వాంగ్చుక్ కూడా చెప్పడం జరిగింది, మమ్మకు మద్దతు ఇస్తానని చెప్పి అక్కడ నిట్ పరీక్ష మిగతా అంశాలు కాకుండా అనేక రకాల ఇతర అంశాలు మాట్లాడారు. దానికి క్షమాపణలను కూడా చెప్పిన తీరు మనకు తెలుసు. ఈ విధంగా నిట్ సంబంధించిన జంతర్ మంతర్ సంబంధించిన ఏదైతే అంశం ఉందో ఆ అంశానికి సంబంధించి పార్లమెంట్లో చర్చకి రెడీ అని చెప్పి మాట్లాడటం జరిగింది. దాంట్లో అనేక రకాల విశేషాలు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత స్వయంగా హోంమంత్రి ఆ కార్యక్రమానికి రావాలి, హోంమంత్రి సమాధానం చెప్పాలన్న, హోంమంత్రి ఎందుకు లేడు అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రశ్నించడం జరిగింది. ఇవాళ స్వయంగా పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది, మేము అమిత్ షా గారు సమాధానం చెప్తారు రండి అని చెప్పి సమాధానానికి రమ్మంటే పక్కదారి పట్టించే విధంగా ఇవాళ ఎవరు అక్కడ పోలీస్ కాల్పులు జరగడానికి ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పమని, ఆ చెప్పిన తర్వాతే మేము సభలకు వస్తామని చెప్పి మాట్లాడటం ఏదైతుందో రాహుల్ గాంధీ యొక్క తిరిగి పొంద విధానానికి, విషయం నుంచి తప్పించి పారిపోవడానికి పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా గారు రెడీగా ఉన్నారు ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి. ఇవాళ కేంద్రంలో ఒక పారదర్శక ప్రభుత్వం నడుస్తుంది కనుకనే ఎప్పుడు కూడా సభ నుంచి ఎంత పెద్ద చిక్కు ప్రశ్న అయినా వాటికి సమాధానం చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అంటే కూడా ఒక అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడకుండా గతంలో వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో చూపించడం జరిగింది. అలాగే నిట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున దానికి ట్రాక్షన్ రావటం కారణంగా, అనేక రకాల విషయాలు దొరలటం కారణంగా దానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాని కూడా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా చాలామంది కేంద్ర ప్రభుత్వం కొంత దాని కారణంగా కొంత తగ్గింది అని చెప్పి, లేకపోతే ఇంకోటి జరిగిందని చెప్పి, నరేంద్ర మోడీ గారి ఆయన ఏంటి ఒక మెట్టు దిగాడని చెప్పి అనేక రకాల విశ్లేషణలు అయితే రావటం జరిగింది. కానీ నిజంగా చూస్తే రాజనీతిలో, ప్రజాస్వామ్యంలో అనేక రకాల విషయాలు మనం చాలా గట్టిగా, చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తీసుకెళ్ళడం జరిగింది. 12 సంవత్సరాల పరిపాలన ఇటువంటి అనేక రకాల అద్భుతాలు కూడా చూడటం జరిగింది. దేశానికి సంబంధించిన అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు విద్య, వైద్యం, అలాగే దేశానికి సంబంధించిన ఏదైతే సైనిక శక్తి ఉంటుందో అది కూడా పెరగటం, విదేశాల్లో భారతదేశం యొక్క గౌరవం పెరగటం, అలాగే అతి ముఖ్యంగా దేశ ఆర్థిక ప్రగతి 4వ అతిపెద్ద ప్రపంచ శక్తిగా భారతదేశం ఎదగటం, ఇవన్నీ కూడా నిజంగానే అద్భుతాలు. ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు చేశారు. 1-2 విషయాల్లో తప్పనిసరిగా దీర్ఘ చర్చ జరగాలి, వ్యవస్థల యొక్క పరివర్తన కూడా జరగాలి. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. సో సుమారు 75 సంవత్సరాల పాటు దేశాన్ని, సుమారు 50 సంవత్సరాల పాటు ఒకే పార్టీ పరిపాలించి అనేక రకాల విధానాలు ఈ దేశంలో అమలు చేస్తున్న తీరు ఏదైతుందో ఇవాళ తప్పనిసరిగా దీనిపై చర్చ జరగాలి అని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఇవాళ పరీక్షల పేపర్ల లీకు, అలాగే పరీక్షల విధానం, పరీక్షలు అయిపోయిన తర్వాత ర్యాంకుల ప్రకటన అయిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పారదర్శకంగా నడవటం లేదు. ఇవాళ కేంద్రాన్ని నడుస్తున్న యూపీపీఎస్సీ కానీ, ఎస్ఎస్సి బోర్డులు కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు కానీ ఒక స్థాయికి రావడం జరిగింది. ఇవాళ ఈ యొక్క స్థాయిని మరింత పెంచే విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలనకు వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ యొక్క క్యాలెండర్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా పరీక్షలన్నీ ఆన్లైన్లో మానిటరింగ్ చేయాలి అని చెప్పి, అలాగే జంబలింగ్ పద్ధతిలో పరీక్ష విధానం ఉండాలి అని చెప్పి, మొత్తం ఎక్కడ కూడా లీక్ కానీ మిగతా అనేక రకాల విషయాలు జరగకుండా ఉండే విధంగా ఒక విధానాన్ని అమలు చేయడం కారణంగా దేశంలో అన్ని రకాల పరీక్షలు కూడా సజావుగా కొనసాగుతున్నాయి. 1-6 ఆరోపణలు వస్తే వెంటనే దానిపైన పెద్ద ఎత్తున దర్యాప్తు చేయటం, వాళ్ళని శిక్షించడం కూడా జరిగింది. ఇవాళ నిట్ 2వ పేపర్ లీక్ అవటం ఏదైతుందో అది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక చిన్న ఎర్రర్ అది జరిగింది, ఆ తప్పు జరిగింది. 2వ జరగడం చిన్న విషయం కాదు. దాన్ని అంతే పారదర్శకంగా ముందు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అంశం ఏంటంటే పేపర్ లీక్ అయిన తెలిసిన మరుక్షణంలో
ధర్మేంద్ర ప్రధాన్ గారికి చెప్పారు, ఒక నిమిషం ఆలోచిద్దాం, దర్యాప్తు చేద్దాం, ఏదైతే ఒక ప్రాంతంలో జరిగిందో దానికే శిక్షిద్దాం అంటే కాదు, ఒక ప్రాంతంలో జరిగిన ఎక్కడ జరిగినా చిన్నగా జరిగినా కూడా అది జరిగిన తప్పే కనుక మనం సమయాన్ని కూడా వెంటనే వేస్ట్ చేయకుండా వెంటనే ఎగ్జామ్ క్యాన్సిల్ చేద్దాం. ఎగ్జామ్ క్యాన్సిల్ చేశాం. గంట లోపే ఎగ్జామ్ క్యాన్సిల్, లీక్ అయిందని జరిగిన మరుక్షణంలో మాట్లాడటం, అందరితో మాట్లాడి ఒక గంటలోనే పేపర్ని దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం చేశారంటే నెక్స్ట్ డే ప్రకటించారు, ఏదైతే మళ్ళీ వచ్చే ఎగ్జామినేషన్ డేట్ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఎగ్జామ్ సజావుగా నిర్వహించి అందరికీ ర్యాంక్ కార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే అన్ని చోట్ల కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ అయ్యి అందరికీ కూడా ప్లేస్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫేజ్ ప్లేస్మెంట్ నడుస్తుంది. ఆ విధంగా నిట్ సంబంధించిన చిన్న వెనుకబాటుకు సంబంధించిన అంశం జరిగితే వెంటనే ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వచ్చేసింది. గతంలో కూడా ఈ విధంగా జరిగితే వెంటనే పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసింది. ఏ విద్యార్థి కూడా ఎగ్జామినేషన్ రాసి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వస్తుందని చెప్పి ఆనందపడుతున్న సమయంలో క్యాన్సిల్ చేస్తే వాడి గుండె కోతకు గురవుతుంది. ఇవాళ ఇక్కడ గుండె కోత గురి కాకూడదని చెప్పి వెంటనే చేయటం జరిగింది. నిజంగానే ఎక్కడా జరగలేదు. 2 సంఘటనలు ఉన్నాయి, సుమారు 20 మంది చనిపోయారని చెప్పి దానిపై దర్యాప్తు కూడా జరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. కానీ ర్యాంక్ వచ్చి ప్లేస్మెంట్ అయిన తర్వాత దానిపైన గందరగోళం జరిగితే ఏంటి పరిస్థితి అనేది గతంలో జరిగింది. సుమారు దేశవ్యాప్తంగా ఇటువంటి పెద్ద లీకేజ్ కాంగ్రెస్ హయాంలో 158 జరిగింది. దానికి సంబంధించిన లిస్ట్ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత చూపించలేదు, వెంటనే ప్రతిస్పందించలేదు. దానిపైన ఎటువంటి స్పందన కూడా చూపించకుండా ఏమీ జరగలేదని చెప్పి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం జరిగింది. దాని కారణంగా విలువైన వాళ్ళ విద్యార్థి జీవితాలన్నీ కూడా బొగ్గుపాలైపోయి ఆంధ్రప్రదేశ్లో కానీ మనం గమనిస్తే 2008, 2012 డిఎస్సి సంబంధించి అవకతవకలు జరిగాయి. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు, ఆందోళన చేశారు. కొంత రిక్రూట్మెంట్ కొంత జరగలే. తర్వాత ఆందోళన చేసిన తర్వాత కూటమి నేతృత్వంలో 2019 ముందు వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అనుకోవటం. తర్వాత ప్రభుత్వం దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకొచ్చింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2008, 2012 డిఎస్సి సంబంధించిన విద్యార్థులు ఆ విధంగా అనేక చోట్ల చేరటం జరిగింది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యూనివర్సిటీ సంబంధించి ఎగ్జామినేషన్స్ ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన దాంట్లో అనేక అవకతవకలు జరిగాయని కోర్టుకు వెళ్ళటం, దాన్ని రద్దు చేయటం. దాని కారణంగా యూనివర్సిటీస్లో 98 నుంచి రిక్రూట్మెంట్ లేదు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత, ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిందని తెలిసిన తర్వాత ఎప్పుడైతే క్యాన్సిల్ అవుతుందో ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ దానికే అతిపెద్ద నిదర్శనం నిన్న జరిగిన జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీ చార్జ్. విద్యార్థుల యొక్క లాఠీ చార్జ్ వెనకాల ఉండే నిజాన్ని, ఎందుకు ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ఎందుకు వాళ్ళపైన టీర్ గ్యాస్ విజిల్ చేశారు, ఎందుకు రబ్బర్ బుల్లెట్స్ పేల్చారనే విషయాన్ని మనం కానీ గమనిస్తే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఏం జరగలేదనే ప్రయత్నం చేసింది. జార్ఖండ్లో ఏదైతే ఎస్ఎస్సి ఎగ్జామ్, అలాగే జార్ఖండ్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఏవైతే 2 ఎగ్జామ్స్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు సంబంధించిన అనేక రకాల విషయాలు బయటపడటం జరిగింది. డబ్బులు ట్రాన్సాక్షన్ కూడా పెద్ద ఎత్తున జరిగింది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. స్వయంగా అక్కడుండే జార్ఖండ్ యూపీఎస్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైర్మన్ రాజీనామా చేశారు. జే ఖైనర్ ఆయన రాజీనామా చేశారు. దాంతోపాటు 3 సభ్యులు కూడా రాజీనామా చేశారు. మరింత గందరగోళం కలిగింది. ఒక దానిపైన ఈడీ కేసు అవ్వటం జరిగింది, దర్యాప్తు ప్రారంభించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సిఐడి ఎంక్వైరీ కూడా విధించారు. కానీ విద్యార్థులందరూ కూడా ఆందోళన చేసేది అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామినేషన్లో పేపర్ లీక్ అయిందని చెప్పారు, కానీ పేపర్ లీక్ కాలేదన్నారు. తర్వాత ర్యాంక్ కార్డ్స్ వచ్చాయి, దాంట్లో తెలిసిపోయింది అక్కడ ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించిన దాంట్లో ఎటువంటి 10th క్లాస్లో చాలా 3rd గ్రేడ్ అంటే చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికీ సీట్లు వచ్చిన తీరు చూసి దానికి సంబంధించి ఉదాహరణలతో సహా వాళ్ళు బయటపెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏ విధంగా జరిగింది. దాని తర్వాత ఆ యొక్క పేపర్ లీక్లో పాల్గొనే వ్యక్తి కూడా వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. అవును, నేను డబ్బులకి ఇచ్చాను, నేను పేపర్లు అమ్మాను అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఆన్లైన్లో కాకుండా మామూలు పేపర్ విధానం పాత పద్ధతిలో జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత విద్యార్థులందరూ కూడా అడుగుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు నెరవేర్చకుండా, అతి ముఖ్యమైన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాయంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థల యొక్క లోపం. పెద్ద ఎత్తున ఉదాహరణలతో సహా చెప్తున్నారు, అయినా కూడా దాన్ని వినని పరిస్థితి ఏర్పడింది. దానికోసమే వాళ్ళు పెద్ద ఎత్తున అన్ని రకాల సంఘాలు కూడా అక్కడ కలవడం జరిగింది. ముఖ్యంగా జేఎంఎం అనేది ఏదైతే ఉందో, ఇవాళ జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది. జార్ఖండ్ ముఖ్య మోర్చా కూడా స్టూడెంట్స్ మూవ్మెంట్లోనే వచ్చింది.
ఆ స్టూడెంట్ మూమెంట్తో వచ్చిన సంస్థ పార్టీ ఇవాళ వాళ్ళకి సంబంధించిన అంశాన్ని వినకపోవడం కారణంగా జార్ఖండ్లో ఉండే విద్యార్థులు ఆందోళన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఏదో ఒక సంస్థ ఏర్పాటు చేశారు, వాళ్ళు ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడలేదు మా గురించి. కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి సంబంధించి అనేక రకాల విషయాలు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రతి రాహుల్ గాంధీ గారు వచ్చి ఒకసారి వినండి అని చెప్పి హృదయ విదారకంగా వేడుకున్నా కూడా వాళ్ళెవ్వరు మాట విడని పరిస్థితి. తర్వాత నిన్న చెలో అసెంబ్లీ అని చెప్పి వెళ్ళే సందర్భంలో జరిగిన పెద్ద ఎత్తున హింసాకాండ విద్యార్థులపైన అందరూ కూడా బాధితులు, ఒక్కడు కూడా బయట సంబంధించిన వ్యక్తే కాదు, కేవలం విద్యార్థులే. ఏ సంస్థకు సంబంధించిన రాజకీయ నాయకుడు కూడా లేదు, భారతీయ జనతా పార్టీ కూడా దాంట్లో లేదు. విద్యార్థి పరిషత్ సంబంధించిన విద్యార్థులు తప్ప మిగతా సంస్థలన్నీ కలిసి చేస్తున్న ఆ యొక్క ఆందోళన పైన చేసిన దాడి ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే దానిపైన క్షమాపణ చెప్పాలి. వాళ్ళందరి గాయపడ్డ విద్యార్థులందరినీ కూడా వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఇవాళ వ్యవస్థలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసం ఇవాళ ఆ యొక్క పేపర్ లీక్, పరీక్షల్లో జరిగిన అవకతవకలు, తర్వాత ర్యాంకులు ఇవ్వటం, సీట్లు ఇచ్చిన అంశం, దాంట్లో పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయనే అంశం, మొత్తం బోర్డు అంతా వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా చేశారు. ప్రభుత్వం రాజీనామా చేయమని చెప్పలేదు, ఎందుకంటే పారిపోవడం జరిగి చాలామంది కూడా ఇవాళ ఎక్కడున్నారో తెలియదు. కనుక ఈ యొక్క అంశం ఏదైతే ఉందో జార్ఖండ్ సంబంధించిన అంశానికి సంబంధించి వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. గతంలో జరిగిన అన్ని పేపర్లు కూడా ఈ విధమైన విధానాన్ని అవలంబించింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్తో సహితం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంస్థలు చెప్పాను, డిఎస్సి సంబంధించిన అనేక రకాల విషయాలు ఎప్పుడు కూడా దాన్ని దాటేయడం. దానికి కారణంగా బాగా చదివి బాగా ర్యాంకు సాధించిన వ్యక్తి దాని పరీక్షలో అవకతవకలు జరిగాయని రద్దు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ యొక్క వయో పరిమితి ఏదైతుందో అది దాటిపోతుంది. చాలామంది మన యూనివర్సిటీ క్యాంపస్లో కూడా చూసాం, చదువుకుంటారు, చాలా రోజుల పాటు క్యారిడార్స్లో చదువుతుంటారు, గంటలు కొట్టి చదువుతుంటారు, ఎగ్జామ్ రాయటమే పరమావధిగా. ప్రభుత్వాలు క్యాలెండర్ విడుదల చేయదు, అనేక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయదు. అదే పరమావధిగా చదువుకున్న విద్యార్థి యొక్క జీవితం ఇవాళ రోడ్డు పాలైపోతుంది. కనుక ఇవాళ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే జార్ఖండ్లో జరిగిన ఇష్యూని దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ ఆందోళన తప్పనిసరిగా తెలియజేయాలి, దానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. రాష్ట్రాల్లో కూడా ఆ విధమైన విధానాన్ని రావాలి. ఇవాళ విద్యార్థి జీవితంలో ఎవరు కూడా ఆడుకోవడానికి లేదు. ఆ విధంగా విద్యార్థి యొక్క జీవితాల్లో ఆడుకున్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నిజ స్వరూపం ఇవాళ బయటపడింది. ఇంకా ఇవాళ చర్చలో ఎక్కువ ఉంది కాబట్టి ఈ అంశం మనం తప్పనిసరిగా ఏ దృష్టితో అయితే వాళ్ళు పనిచేస్తున్నారు అనే విషయం మనం తప్పనిసరిగా తెలియజేసుకోవాలి. కేంద్రంలో జరిగే తప్పు జరిగిన వెంటనే దానికి ఏ విధమైన వాళ్ళు వ్యవస్థ నిర్మాణం చేశారు, దాన్ని ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అది పారదర్శక ప్రభుత్వం యొక్క సూచి. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జరిగితే వెంటనే దానిపైన కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా దాన్ని ధైర్యంగా అంగీకరించి దాన్ని రద్దు చేసి ఏ విధంగా నిర్వహించారు, అది ధైర్యం అంటే. సో ఆ విధమైన ధైర్యం చూపించారు. విద్యార్థుల పైన లాఠీ చార్జీ జరిగింది, దాని మీద ఆందోళన జరిగింది, అనేక రకాల అసాంఘిక సంస్థలు కూడా దాంట్లో పాల్గొన్నారు, ఇది కూడా వాస్తవమే. కనుకనే ఆ విధమైన వ్యవస్థ ఏర్పడింది. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రాహుల్ గాంధీని సభకి వెళ్ళి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఈ యొక్క సమాధానం చెప్పకుండా పారిపోయే పరిస్థితి ఏదైతే కనిపిస్తుందో దానిపైన కూడా ప్రశ్నిస్తున్నాం. ఓ పిరికివాడ రాహుల్ గాంధీ వెళ్ళు, పార్లమెంట్లో చర్చించు, రెడీగా ఉన్నాం. జార్ఖండ్ విషయం కూడా చర్చిద్దాం, రమ్మంటున్నాం, ధైర్యం ఉంటే రమ్మంటున్నాం. అలాగే రాష్ట్రంలో మన షర్మిలమ్మ, అలాగే మన వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తాం. మొన్న నీటి సంబంధించిన అంశానికి సంబంధించి ప్రశ్నించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో జరిగిన ఏవైతే అవకతవకలు, అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, వీటిపైన కూడా మాట్లాడు. విద్యార్థులకు సంబంధించిన అంశానికి సంబంధించిన విషయంలో ఆ విధమైన వ్యవస్థని ఆలంబన చేయి. నువ్వు అనేక ట్వీట్లు చేసావు, వాళ్ళ ఫేస్బుక్లో అనేక రకాల కామెంట్స్ పెట్టావు. నిజంగానే కేంద్రం నెట్ విషయంలో ఏ పారదర్శకత చూపించింది, ఇవాళ మిగతా ప్రభుత్వాలు ఏ విధంగా చేసింది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా చేసిందనే విషయం మనందరికీ తెలుసు. సో ఈ విధమైన ఆలోచన ఏదైతుందో తప్పనిసరిగా ఇది మనం పూర్తిగా వ్యతిరేకించాలి. నరేంద్ర మోడీ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు యొక్క సిస్టమ్ తీసుకురావటం, అలాగే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఏదైతే ఇటువంటి ఎగ్జామినేషన్స్లో కానీ ఇటువంటి జరిగితే కఠిన కారాగార శిక్ష పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా ఏదైతుందో దేశం సంబంధించిన ఇండియన్ పీనల్ కోడ్లో ఇటువంటి పెద్ద శిక్ష ఫైనాన్షియల్గా కూడా ఇచ్చే విధంగా ఉండటం ఏదైతుందో తప్పనిసరిగా మనం స్వాగతించాలి. దీనిపై తప్పనిసరిగా చర్చించాలి. ఇంకా మరింత మెరుగుగా విద్యార్థుల జీవితం బాగుండేటట్టు, విద్యా విధానం సక్రమంగా ఉండేట్టు అందరూ కూడా సలహాలు ఇవ్వాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. అటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం వెళ్తుందనే విషయం మీ అందరికీ తెలియజేయడం కోసమే ఇవాళ మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. అందరికీ ధన్యవాదాలు.